హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ స్విఫ్ట్ విఎక్స్ఐ. ఒకసారి వెహికల్ వాకర్ అని సార్. ఈ స్విఫ్ట్ వెహికల్ మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో మొత్తం మీకు 11 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు సిఎన్జి అండ్ పెట్రోల్ అవైలబుల్గా ఉంటుంది. సిఎన్జి వచ్చేసి మీకు 30.9 km/kg మైలేజ్ వస్తుంది. అండ్ పెట్రోల్ వచ్చేసి 22.56 kmpl వస్తుంది. దీంట్లో మీకు కలర్స్ వచ్చేసి 10 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 7 నార్మల్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్. ఒకసారి కలర్స్ ఏంటో చూద్దాం. ఆరెంజ్, సిల్కీ సిల్వర్, మ్యాగ్మా గ్రే, ఫైర్ రెడ్, మిడ్ నైట్ బ్లూ, ఆర్కిటిక్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, బ్లూ విత్ వైట్ రూఫ్, ఫైర్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, వైట్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. వెహికల్ లెంత్ వచ్చేసి 3845 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి 1735 mm ఉంటుంది. హైట్ 1530 mm. వీల్ బేస్ వచ్చేసి 2450 mm ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్. ఇది దీనికంటే ముందు బేస్ వేరియంట్ ఉంటుంది ఎల్ఎక్స్ఐ. ఇది విఎక్స్ఐ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి వెహికల్ డీటెయిలింగ్లోకి వెళ్దాం. మీరు సెంటర్లో నోటీస్ చేసినట్టయితే సుజుకి లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ గ్రిల్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో గ్రిల్ ప్రొవైడ్ చేశారు. గ్రిల్ మధ్యలో మీకు ఒక క్రోమ్ ఫినిషింగ్ లైన్ ఒకటి నోటీస్ చేయొచ్చు. స్విఫ్ట్ ప్లేస్లో మీకు నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. బాడీ కలర్ బంపర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ వచ్చేసి మీకు విఎక్స్ఐ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ రాదు. జెడ్ఎక్స్ఐ నుంచి మీకు ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అండ్ దీంట్లో టన్నిటికీ నోటీస్ చేయొచ్చు మీరు. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా పర్టికులర్ వేరియంట్లో వస్తాయి టాప్ ఎండ్లో. ఈ వేరియంట్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ రావు, ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద యాడ్ చేసుకోవాలి. ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు 165/80 or 14 inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి స్టీల్ క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు, నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు మెక్ఫర్సన్ స్టర్ట్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. మనం ఒకసారి రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే రేర్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మీకు టార్సన్ బీమ్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. రఫ్ రోడ్స్లో కూడా మీకు యాక్షన్ చాలా బాగుంటుంది. మీకు ఓఆర్విఎం వచ్చేసి బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్ కూడా మీకు బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. మీకు టాప్ అండ్ వేరియంట్లో జెడ్ఎక్స్ఐలో ఓఆర్విఎంని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ టాప్ అండ్ వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ వేరియంట్ కాబట్టి విఎక్స్ఐ కాబట్టి మీకు ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ టైల్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ఎల్ఈడీలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే స్విఫ్ట్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. సెంటర్లో సుజుకి లోగో. అండ్ మీకు స్విఫ్ట్ ప్లేస్లో నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మీకు 4 పార్కింగ్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. మీకు ఈ బూట్ స్పేస్ వచ్చేసి 268 లీటర్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇంకా స్పేస్ కావాలనుకుంటే సీట్ని 60/40 రేంజ్లో స్ప్లిట్ చేసి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి మీకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. పార్సిల్ ట్రే క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వైపర్ ఏం ప్రొవైడ్ చేయలేదు. వైపర్ అండ్ డీఫాగర్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ స్టాప్ లైన్ నోటీస్ చేయొచ్చు. అండ్ స్పాయిలర్. యాక్చువల్గా టాప్ అండ్ వేరియంట్స్ అయితే మీకు డీఫాగర్ అండ్ వైపర్ ప్రొవైడ్ చేస్తారు. యాంటీనా అండ్ రూఫ్ రైల్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 37 లీటర్స్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు మీకు యాక్సెస్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటీరియర్ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో మాత్రమే ఉంటుంది. డోర్ హ్యాండిల్, విండో స్విచ్, క్రోమ్ డోర్ ఓపెనర్. కింద మీరు నోటీస్ చేసినట్టయితే బాటిల్ హోల్డర్, స్పీకర్. ఒకసారి సీట్స్ చూద్దాం. సీట్స్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ వాడారు. అండ్ కూర్చొని ఒకసారి కంఫర్ట్ చూద్దాం. మీరు కూర్చున్న తర్వాత నీ రూమ్ చాలా బాగుంది. అండ్ లెగ్ రూమ్ కూడా సఫిషియెంట్గానే ఉంది. రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. 6 feet పర్సన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
అండ్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి మీకు హెడ్ రెస్ట్లు వచ్చేసి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. సెంటర్ ప్యాసింజర్కి ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ పార్సిల్ ట్రే దగ్గర కొంచెం స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో మీకు హంప్ ఒకటి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది ఓకే మేనేజబుల్ హంప్, 3 people హ్యాపీగా కన్వీనెంట్గా కూర్చోచ్చు బ్యాక్ సైడ్. సెంటర్లో ఏసీ వెంట్స్ మిస్ అయ్యాయి మీకు. మీరు బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ లేఅవుట్ చూడడానికి స్టైలిష్గా ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం ఒకసారి. మీకు ఇంటీరియర్ సింగిల్ కలర్ మాత్రమే వాడారు, బ్లాక్ కలర్లో. ఇక్కడ వచ్చేసి మీకు ఓవర్వేమ్ లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ చైల్డ్ లాక్ అండ్ అన్లాక్, పవర్ విండో స్విచెస్ ప్రొవైడ్ చేశారు 4. అండ్ డ్రైవర్ సైడ్ ఆటో ఇచ్చారు. 1 timeకి మీకు మిర్రర్ డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. అండ్ డోర్ హ్యాండిల్ కింద నోటీస్ చేసినట్టయితే మీకు బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సీట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక లివర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని కిందకి పైకి పుష్ చేయడం వల్ల మీకు సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఈ సీట్స్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనర్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు బానెట్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఇది లాగితే బానెట్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ వచ్చేసి మీకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ కంట్రోల్స్. అండ్ పైన వచ్చేసి మీకు ఏసీ వెంట్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ వీల్ పైన మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన కంట్రోల్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ ఎలాంటి కంట్రోల్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ మధ్యలో మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ సెంటర్లో మీకు మోడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మీకు సాంగ్స్ కానీ ఎఫ్ఎం కానీ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు మ్యూట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీరు ఫోన్ లిఫ్ట్ చేయడానికి అండ్ కట్ చేయడానికి డెడికేటెడ్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సెటప్ బ్లూటూత్ అండ్ సెటప్ టెలిఫోన్ ఆప్షన్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఎలాంటి కంట్రోల్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ స్టీరింగ్ వీల్ కింద మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు అనలాగ్ డిజిటల్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ రేడియో ఉంటుంది, మీడియా, సెటప్. అండ్ సెటప్లో మీకు సౌండ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు CHFLD అండ్ బ్యాక్ ఆప్షన్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ENT. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు ట్యూన్ చేసుకోవచ్చు ఎఫ్ఎంని. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాల్యూమ్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. పవర్ బటన్ ఆఫ్ అండ్ ఆన్. ఏసీ కంట్రోల్ చూద్దాం ఒకసారి. ఈ బటన్ వచ్చేసి మీకు లెగ్స్కి అండ్ విండ్షీల్డ్కి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ మధ్యలో వచ్చేసి మీకు బ్లోయర్ స్పీడ్, లైక్ ఫ్యాన్ స్పీడ్ మీకు ఎంత కావాలంటే అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది టెంపరేచర్, ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ వచ్చేసి హజార్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ క్యాబిన్ ల్యాంప్, సన్ వైజర్ డ్రైవర్ సైడ్. అండ్ కో ప్యాసింజర్ సైడ్ మీకు వ్యానిటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు సన్ వైజర్కి. ఇక్కడ వచ్చేసి మీకు 12 volts పవర్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు USB పోర్ట్. కింద వచ్చేసి మీకు స్టోరేజ్ స్పేస్, మొబైల్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, స్టోరేజ్ స్పేస్, గ్లో బాక్స్. దీంట్లో మీరు డాక్యుమెంట్స్ కానీ వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు. కీ వచ్చేసి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉంటాయి దీని మీద. ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మీకు ఈ ఇంజన్ 1197 cc వస్తుంది. 4 cylinder ఇన్లైన్ 4 valvesతో వస్తుంది. ఇంజన్ టైప్ వచ్చేసి 1.2 liter డ్యూయల్ జెట్ ఇది. అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 89 bhp @ 6000 rpm ఉంటుంది. టార్క్ వచ్చేసి 113 Nm @ 4400 rpm ఉంటుంది. ఈ వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే ఓవర్ స్పీడింగ్ వెళ్తే మీరు 1 beep 80 km స్పీడ్తో వస్తుంది. అండ్ 120 km దాటారంటే మీకు కంటిన్యూస్గా బీప్ వస్తూనే ఉంటుంది. అండ్ ఎన్క్యాప్ రేటింగ్లో ఇది 2 star సాధించిన వెహికల్.
అండ్ దీనికి డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ దీంట్లో మీకు ఏబిఎస్ ఉంటుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఈబిడి ఉంటుంది, బిఏ ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేరింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.